భగవంతుడు ఎవరెవరు ఏ రూపాల్లో ఆరాధిస్తే ఆ రకంగానే కనిపిస్తారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రాబబ్లీ అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్గా చూసినప్పుడు నాకు హీఈస్ ఎ మాస్టర్ ఆఫ్ సైకాలజీ అనిపిస్తుంది. ఆయన ఎంటైర్ ఎపిసోడ్స్ కనుక ఇటు భగవద్గీతలో కానీ మహాభారతంలో కానీ ఆయన అప్రోచ్ అంతా చూసినప్పుడు ప్రతి అడుగులోనూ ఆయన అప్రోచ్ కానీ ఆయన కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కానీ ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఆయన కౌన్సిలింగ్ మెథడాలజీ కానీ ఏది చూసినా ప్రతిదీ సైకాలజీకి చాలా దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడర్న్ సైకాలజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలతో భగవద్గీత కానీ మహాభారతం కానీ ఏమాత్రం తీసిపోదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో కూడా ఈ మోడ్రన్ యుగంలో కూడా ఇప్పటికీ చాలా రెలవెంట్గా మనకి ఆ సబ్జెక్ట్ అంతా అనిపిస్తుంది. ఏది శ్రీకృష్ణుడు మనకి చెప్పిన టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో. అతను ఒక భగవంతుడుగానే కాకుండా సైకాలజిస్ట్. చూడండి భగవద్గీతలో ఆయన చెప్పిన విషయాలు లైక్ అర్జునుడికి అతను ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు, అంటే నా సొంత అన్నదమ్ముల్ని నేను చంపాల్సిన పరిస్థితి వస్తుందా, నా సొంత వాళ్ళని నేను చంపుకోవాలా అనే బాధలో ఉన్నప్పుడు, డెసిషన్ మేకింగ్ సరిగా లేనప్పుడు శ్రీకృష్ణుడు ఒక కౌన్సిలర్ లాగా వ్యవహరించారని చెప్పొచ్చు. అదే కదా మనం చూస్తాం. సో అర్జునుడికి ఒక మోటివేషనల్ విషయాలన్నీ చెప్తూ తనకి క్షత్రియ ధర్మం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిటాచ్గా ఏ విధంగా ఉండాలో చెప్తూ, అంటే ఇది నీ ధర్మం కాబట్టి నువ్వు నిర్వర్తించాలి, దీనికి ఏ విధమైన ఎమోషన్స్కి తావు లేకుండా నీ యొక్క ధర్మాన్ని, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పి అర్జునుడిని మోటివేట్ చేసి యుద్ధం చేసేలాగా చేస్తారు. సో ఆ భగవద్గీత ఎపిసోడ్ అయిన తర్వాత అర్జునుడు ఎంతో పరాక్రమంతో ఆయన మళ్ళీ యుద్ధం కొనసాగించడం అనేది జరుగుతుంది. అక్కడ ఎగ్జాక్ట్గా ఒక కౌన్సిలర్ లాగా ప్రవర్తించారని చెప్పొచ్చు శ్రీకృష్ణుడు. అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ కానీ, అంటే ఎన్నో సమస్యలు అర్జునుడితో డీల్ చేసింది ఒకటే కాకుండా ఇంకా దుర్యోధనుడి యొక్క మనసులో విషయాలని, చాలా సూక్ష్మంగా ఉన్న విషయాలను కూడా శ్రీకృష్ణుడు గ్రహించి ఎన్నో అవాంతరాలు జరగకుండా ఎంటైర్ ఎపిసోడ్లో కాపాడిన సందర్భాలు మనం మహాభారతంలో ఎన్నో చూస్తాం. అలాగే యుధిష్ఠిరుడితో మాట్లాడినప్పుడు కానీ, ద్రౌపదితో మాట్లాడినప్పుడు కానీ, ద్రౌపదిని కన్సోల్ చేసినప్పుడు కానీ, యుధిష్ఠిరుడికి యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత అతను ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉంటే అతనికి కూడా అతని యొక్క ధర్మాన్ని బోధించి అతను ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇది కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ యుద్ధ సమయంలో చూసినట్లయితే పాండవుల్ని భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే పాండవులు వెళ్ళి భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారో యుద్ధానికి ముందు, భీష్ముడు ఒక రకమైన ఎమోషనల్గా ఒక డైలమాలో పడిపోతాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సైకలాజికల్ అప్రోచ్గా చెప్పొచ్చు అనమాట. చూడంటే ఒక రకంగా ఆయుధాలు ఉన్నప్పటికీ ఆయుధాలు లేని పర్సన్గా చేసేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం మహాభారతంలో కానీ అలాగే భగవద్గీతలో కానీ అడుగడుగునా చూస్తాం. అట్లాగే ఇప్పుడున్న మోడర్న్ సైకాలజీకి అనుకూలంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ అలాగే యాంగ్జైటీని ఏ విధంగా పోగొట్టుకోవాలనుకునే దానికి ఈ డిటాచ్గా ఉండడం అనేది బాగా యూజ్ అవుతుంది. అదే కదా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది. అంటే మన ధర్మం మనం నిర్వర్తించాలి, కానీ దానికి ఎక్కువగా అటాచ్ అవ్వకూడదు. మన పని ఏదైతే ఉందో పని చేయాలి, ఫలితం ఆశించుకో అంటుంది భగవద్గీత. సో మనం ఏ పని అయితే ఉన్నదో ఆ పనిని మనసా వాచా కర్మేణ అంటారు కదా, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడం మన ధర్మం. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊరికనే దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తూ లేనిపోని యాంగ్జైటీలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ లేకుండా డిటాచ్గా ఉండడం ఏ విధంగా అనేది భగవద్గీతలో చెప్తుంది. వైరాగ్యపరం ఉంటుంది. సో ఈ వైరాగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వైరాగ్యం ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ సైన్స్లో ఏంటి, మోడర్న్ సైకాలజీలో డిటాచ్గా ఉండండి అని చెప్తారు. అలాగే మైండ్ఫుల్నెస్గా ఉండండి అని చెప్తారు. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టడం వల్ల ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్లో పర్ఫెక్షన్ వస్తుంది. అలాగే ఒక మైండ్ఫుల్నెస్ తోటి పూర్తి కాన్సన్ట్రేషన్తో ఆ పని బాగా చేయగలం, వర్క్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని మీద మనం ఇంకా మమకారం పెట్టుకోమో, ఆ డిటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ డిటాచ్మెంట్ వల్ల మనకి లేనిపోని యాంగ్జైటీ కానీ స్ట్రెస్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ లేకుండా ఉంటాయి. సో ఎన్ని విషయాలు, ఎన్నో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ని ఇటు భగవద్గీత కానీ అలాగే మహాభారతంలో కానీ ఉండడం జరుగుతుంది. అందుకే ప్రాబబ్లీ ఈ భగవద్గీత కానీ మహాభారతం కానీ చూసినప్పుడు ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్కి మేనేజ్మెంట్ లాగా కనిపిస్తుంది, ఒక మేనేజ్మెంట్ టెక్స్ట్ బుక్ లాగా కనిపిస్తుంది. అలాగే ఐ వుడ్ సే భగవద్గీత అనేది ఒక సైకలాజికల్ మాన్యువల్గా కనిపిస్తుంది నాకైతే. భగవద్గీతలో
సైకలాజికల్ ఆస్పెక్ట్స్, సైకలాజికల్ టీచింగ్స్ ఎన్ని ఉన్నాయంటే డీలింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ. చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలాగే మోడర్న్ సైకాలజీకి సంబంధించిన మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన బుక్స్ అన్నీ వాటి యొక్క మిళితమే భగవద్గీతగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సెల్ఫ్ రియలైజేషన్ కానీ, అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎలా మైండ్ఫుల్గా ఉండాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ని ఏ విధంగా మాస్టర్ చేయాలి, మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇంపార్టెంట్ అనే విషయాలు చెప్తూనే, అలాగే మన రియల్ లైఫ్లో ఇప్పుడున్న మోడర్న్ పరిస్థితులకు కూడా అనుగుణంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా శ్రీకృష్ణుడి యొక్క టీచింగ్స్ అనేవి మనకి సైకలాజికల్ అప్రోచ్లో ఏ విధంగా ఉండాలి, ఎలా మైండ్ఫుల్గా ఉండాలి, మన స్ట్రాటజీస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ఎలా డిటాచ్గా ఉండాలి అన్నీ చెప్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క శ్రీకృష్ణ టీచింగ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయని అనుకున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిసారి కనుక మీరు ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఛానల్ నచ్చితే, అలాగే వీడియో నచ్చితే లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి ఈ ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.